మనకి కళ్ళ ఎదురుగుండా ఉండేటటువంటి వాటిని లైట్ తీసుకుంటాం. దాంతో ఓట్లు వీటి వలన లెక్కలేసుకున్నప్పుడు నష్టపోతూ ఉంటాం. అందులో ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వాస్తవంగా మనం వాతావరణ కేంద్రం, హైదరాబాదు వాతావరణ కేంద్రం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. బట్ ఆంధ్రాలో ఇప్పుడు ఈ వరదలు వచ్చినటువంటి కృష్ణా జిల్లాకు వరదల్ని గుర్తు చేసేటటువంటి కేంద్రం, వాతావరణ కేంద్రం ఉంది. కానీ దాన్ని ఎప్పుడో వదిలేసాం. ఇప్పుడు ఈ వరదల సందర్భంగా అది గుర్తుకొచ్చింది. మచిలీపట్నంలో ఉన్న డాప్లర్ వెదర్ రాడార్ DWR మూలన పట్టడంతో వాతావరణ అంచనాలు రూపొందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి రాడార్లు విశాఖపట్నం, శ్రీహరికోటలో కూడా ఉన్నాయి. ఇవి రాష్ట్రంలో వర్షాలు, తుఫాన్లు, పిడుగులు వాటి తీవ్రతను అంచనా వేయడంలో కీలకంగా పనిచేస్తాయి. మచిలీపట్నం రాడార్కి 2021 నుంచి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. 2004లో ఏర్పాటు చేసిన దీని జీవితకాలం పూర్తి కావడంతో జనవరి తర్వాత మూలకి చేరింది. ప్రస్తుతం విశాఖపట్నం, శ్రీహరికోట రాడార్ నుంచి వచ్చే సంకేతాల ఆధారంగానే వాతావరణ అంచనాలు వేస్తున్నారు. వాస్తవంగా మచిలీపట్నంలో S బ్యాండ్ డాప్లర్ వెదర్ రాడార్ ఏర్పాటు